ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ములుగు జిల్లా ఏటూరు నాగరం మండల కేంద్రం బంద్కు గిరిజనేతరులు పిలుపునిచ్చారు. ఈ బంద్కు వ్యాపారులు సంపూర్ణ మద్దతు తెలిపారు. గిరిజనులు ఆక్రమించిన తమ భూములను వెంటనే వదిలి వెళ్లాలని బంద్కు గిరిజనేతర జేఏసీ పిలుపునిచ్చింది. మండల కేంద్రంలో ఐటీడీ ఏపీఓ భారీ ర్యాలీ చేపట్టింది. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని ఇచ్చారు. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ములుగు జిల్లా ఏటూరు నాగరం మండల కేంద్రంలో మాత్రం గత కొద్ది నుంచి ఉద్రిక్త పత్రులు నెలకొంటున్నాయని చెప్పచ్చు. చాలా ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ గిరిజనులు గిరిజనేతరులకు సంబంధించినటువంటి పంట భూముల్లో వీరు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారంటూ, అదేవిధంగా వారి యొక్క భూములను ఆక్రమిస్తున్నారంటూ వీరు గత కొంతకాలం నుంచి కూడా విడతి పత్రాలు అయితే ఇస్తూ వచ్చారు. కానీ కొంతమంది గిరిజనులు తమ భూములు ఆక్రమించడం సరైనది కాదంటూ ఒకవైపు అధికారులను కలుస్తూ వస్తున్నా కూడా వీరి సంబంధించిన గిరిజనులు తమను భూములు ఆక్రమించడం సరైనది కాదంటూ చెప్పినా కూడా వినకపోవడంతో వీరు ఇక్కడ మండల కేంద్రాన్ని మాత్రం బంద్ కార్యక్రమం అయితే చేపట్టారు. అది కూడా గత 2 రోజుల నుంచి కూడా ఇటు ఏటూరు నాగరం మండల కేంద్రంతో పాటు ఇటు అధికారులకు సంబంధించిన వివిధ పత్రాలు ఇవ్వడం, అదేవిధంగా అక్కడ వారికి వ్యతిరేకంగా కూడా ర్యాలీలు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు చేపట్టినటువంటి బంద్ నేపథ్యంలో మాత్రం పూర్తిగా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తామని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా ఇటు వ్యాపారస్తులైతే వాణిజ్యానికి సంబంధించినటువంటి షాప్స్ అన్ని కూడా బంద్ చేస్తూ కూడా వారైతే బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. అదేవిధంగా గిరిజనులు ఆక్రమించిన తమ భూములు వెంటనే వదిలి వెళ్లాలంటూ కూడా ఈ గిరిజనేతలకు సంబంధించినటువంటి జేఏసీ కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం కూడా కడపటి మండల కేంద్రం నుంచి ఐటీడీఓ ఆఫీస్ వరకు కూడా భారీ ర్యాలీ అయితే చేపట్టుకుంటున్నా కడపటి ఎంఆర్ఓకి అయితే కూడా వినతి పత్రాన్ని అయితే అందజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఒకవైపు గిరిజనులు, మరోవైపు గిరిజనేతరులు కూడా ఈ వరుసగా చేస్తున్నటువంటి ర్యాలీల నేపథ్యంలో మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగానే భారీగా అయితే పోలీసులు అయితే మోహరించిన తర్వాత వారందరినీ కూడా సద్దుమణిగించే ప్రయత్నం అయితే ఒకవైపు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో వీరు చేస్తున్నటువంటి బంద్ అయితే ప్రస్తుతానికైతే స్వచ్ఛంగా కొనసాగుతుంది. ఈ తర్వాత మాత్రం అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.